హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ తెలుసు కదండి అందరికీ, త్రిబుల్ వ్లాగ్స్. త్రిబుల్ అంటే ఏ ఫర్ అశ్విత్, ఏ ఫర్ అశోక్, ఏ ఫర్ ఐశ్వర్య. అలా మా ముగ్గురు నేమ్స్ కలిసి వచ్చే విధంగా త్రిబుల్ వ్లాగ్స్ అని పెట్టుకున్నామండి. ఏంటి డ్రైవింగ్ చూపిస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము శ్రీశైలం వెళ్తున్నామండి. చిన్నోడికి హాలిడేస్ 1 వీక్ వచ్చాయి, తెలుసు కదా మీ అందరికీ. సో అలా అని శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేసుకొని శ్రీశైలం వెళ్తున్నాం. ఇప్పటికీ 2-3 టైమ్స్ ప్లాన్ చేసాం, కానీ ఏదో ఒక వర్క్ వచ్చి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఫైనల్లీ ఓకే అయిపోయింది, శ్రీశైలం వెళ్తున్నాం. మేము శ్రీశైలం ఎప్పుడు వెళ్ళినా కానీ మ్యాక్సిమం అప్ అండ్ డౌన్ 1 డేనే చేసేస్తామండి. మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు వచ్చేస్తాం. సార్ డ్రైవింగ్ బాగానే చేయగలుగుతారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక ఎప్పుడన్నా ఫ్రీ ఉందనుకుంటే స్టే చేస్తాం. ఇప్పుడే జస్ట్ మనం ఇలా వెళ్తుంటే అన్నీ అక్కడ ఫారెస్ట్కి కొంచెం దగ్గరలో ఉన్నామండి. ఇంకో ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. పైన చూడండి లయన్స్, టైగర్స్ బొమ్మలు ఎలా పెట్టారో. ఇప్పుడే మెల్లగా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫారెస్ట్ వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది కదండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను. చుట్టూ చెట్లు, రోడ్డు, ఫారెస్ట్లో మంచిగా అనిపిస్తుంటుందండి వెళ్తుంటే. అయితే ఇంతకుముందుకు ఫారెస్ట్లో కాసేపు ఆగనిచ్చేవారండి. కాసేపు అట్లా మేము ఫుడ్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు మంచిగా ఎంచక్కా ట్రీస్ పక్కన ఆపేసుకొని మంచిగా ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ అంతా అందరం తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అస్సలు ఆగనివ్వట్లేదండి. ఎందుకంటే ఆ ఫుడ్కి కొంతమంది నాన్ వెజ్ కూడా తెచ్చుకుంటున్నారంట. స్మెల్కి లయన్స్, టైగర్స్ అలా బయటికి రోడ్ మీదకి వచ్చేస్తున్నాయి. మళ్ళీ పబ్లిక్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇప్పుడు ఆపనివ్వట్లేదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఫారెస్ట్లో వెళ్తుంటే మంకీస్ అన్నీ రోడ్ మీదకి బాగా వస్తాయండి. అబ్జర్వ్ చేశారా? చాలా వరకు చాలా మంకీస్ వస్తుంటాయి. అలా మంకీస్ మనము అలా రావడం వల్ల వాటికి ఎంత ప్రమాదం అవుతుందో తెలుసా? మనం తెలియక వాటికి ఫుడ్ వేస్తారు చాలామంది. బనానాసు, చిప్స్, ఇంకేమైనా చాలా తీసుకుపోయిన అవి ఇవి స్నాక్స్ వేస్తుంటాం మనం తెలియక. అలా వేయడం వల్ల వాటికి చాలా ప్రమాదం అవుతుందంట అండి. అవి మనం వేస్తామని చెప్పేసి అట్లా రోడ్ మీదకి వచ్చేస్తున్నాయంట. అందుకే మనం ఎప్పుడు అట్లా వేయకూడదండి, అవి చనిపోతాయి కదా. అందుకే ఫైనల్లీ ఘాట్ రోడ్కి వచ్చేసామండి. ఘాట్ రోడ్ దగ్గర కూడా కొన్ని వ్యూ పాయింట్స్ మంచిగా ఉన్న దగ్గర చాలామంది ఆపి ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఫొటోస్ తీసుకోండి, తప్పులేదు. కానీ మీరు వెహికల్ పార్క్ చేసేటప్పుడు వెనక వచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మన ఎంజాయ్మెంటు, మన హ్యాపీనెస్ అవతలి వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు కదండి. అందులోనూ అది ఘాట్ రోడ్డు, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే మనం ఎప్పుడైనా ఎక్కడ పార్క్ చేసినా అలా ఉండాలి. ఫైనల్లీ శ్రీశైలం గేట్ల దగ్గరికి వచ్చేసామండి. అక్కడ వాటర్ లేదు కాబట్టి మేము అక్కడ ఏం ఆపలేదు. కామన్గా చాలామంది ఆపి ఫొటోస్ అవి దిగుతున్నారు. వాటర్ ఉంటే మనకు వ్యూ అనేది చాలా బాగుంటుంది కదండి. వెళ్తున్నాం, అలా వెళ్తుంటే మాత్రం కొండలు, లోయలు, చెట్లు, వ్యూ మాత్రం చాలా బాగుందండి. మా బాబు కాసేపు బాగా అక్కడ ఇక్కడ అది ఇది అనుకుంటూ ఒకటే అల్లరి చేసేసాడు. ఇక్కడ ఆపాలి, స్నాక్స్ డాడీ అని, అదని ఇదని ఓ గోల చేసుకుంటూ, బాగుంది డాడీ, ఈ ట్రీస్ బాగున్నాయి, ఆ ట్రీస్ బాగున్నాయి అని ఒకటే ముచ్చటవాడిగా. ఇంకొక 2 మినిట్స్ దూరంలో ఉన్నామండి శ్రీశైలం. దగ్గరగానే వచ్చేసాము మ్యాక్సిమం. ఇంకా మనం శ్రీశైలం వెళ్తుంటే మనకు ఫస్ట్ ఇక్కడ లోపలికి ఎంట్రీ కాకముందుకే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుందండి. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ కొంతమంది ఇలా బండ చెక్కలు ఎలా పెట్టారో. అది ఎందుకు పెడతారంటే అది ఒక నమ్మకం అంటండి. అది అలా కడితే పర్ఫెక్ట్గా నిలబడితే ఫ్యూచర్లో మనం అలా ఇల్లు మంచిగా కట్టుకుంటామని ఒక నమ్మకం. ఏదైనా నమ్మకం మీదనే కదండి నడిచేది. సో అలా కొంతమంది పబ్లిక్ అలా నమ్మి అలా కడుతుంటారనమాట. అసలు ట్రాఫిక్ చూడండి ఎంత ఘోరంగా ఉందో చూడండి. అసలు మామూలుగా లేదు. వెహికల్స్ అసలు వెళ్ళడం రావడం మాకు అక్కడే చాలా టైం పట్టింది అసలుకి. ఇగో ఇదేనండి నేను చెప్పిన సాక్షి గణపతి టెంపుల్. వెళ్ళేటప్పుడు ఏం ఆగరండి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర. మనం శ్రీశైలం వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడే సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఆగుతాం మనం. ఈ సాక్షి గణపతికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, మనం శ్రీశైలం వచ్చినాం, పలానా వ్యక్తి శ్రీశైలం వచ్చినాం, శివయ్యని దర్శనం చేసుకున్నామని నువ్వే సాక్షి గణపతి అని మనం సాక్షి గణపతికి చెప్తామంట. ఆ విధంగా అలా సాక్షి గణపతికి ఆ పేరు వచ్చిందండి. కంపల్సరీ వచ్చేటప్పుడు మనం అలా చెప్పాలి. ఇక చూడండి, మేము దర్శనం అయిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు
సాక్షి గణపతిని దర్శించుకున్నాం. చూడండి లోపలికి వెళ్తున్నాం. నేను మీకు చాలా చక్కగా చూపిస్తాను చూడండి. చాలా క్రౌడ్ ఉంది. బట్ మ్యాక్సిమం ట్రై చేశాను చూపించడానికి. చూడండి ఫొటోసు నాట్ అలౌడ్ అన్నారు. బట్ తీయకూడదు యాక్చువల్గా. కానీ నేను మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతోని ఇలా చూపించాను. ఇక చూడండి గణపతి ఎంత చక్కగా ఉన్నాడో. ఆ విధంగా గణపతిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామండి. వస్తున్నాం. నాకు టెంపుల్ దగ్గర మాత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక సాంప్రదాయమైన దుస్తులని బోర్డు పెట్టారండి. కానీ అది ఎవరూ పాటించట్లేదు. వీళ్ళ వాళ్ళ అని కాదు కానీ అసలు ఎవరు సరిగా పాటించట్లేదు. కంపల్సరీ గుడికొచ్చినప్పుడు మాత్రం అందరూ సాంప్రదాయమైన బట్టలు వేసుకొని రండి. ప్లీజ్ దయచేసి పేరెంట్స్ మన పిల్లలకు నేర్పించాలి ఫస్ట్. మనం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే అలానే అలవాటైపోతుంది. నేను మ్యాక్సిమం మా బాబుకి పూజలన్నా, టెంపుల్స్ అన్నా కుర్తా పట్టుబట్టలు తప్ప వేరే డ్రెస్ వేయనండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే వాళ్ళకు అలవాటైపోతుంటుంది. మంచిగా అమ్మాయిలు చూడీదార్సు, హాఫ్ శారీసు, శారీస్ మ్యాక్సిమం వీలైనంత వరకు. ఈ జీన్స్ ఇవన్నీ బాగుండవు కదండి టెంపుల్స్‌కి. అలా అని. ఓకేనా? అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేటప్పుడు ఈ హోటల్ దగ్గర ఆపి ఇక్కడ డిన్నర్ చేద్దామని ఆపామండి. ఇంకా ఈ హోటల్ తప్ప ఇక్కడ మిడిల్‌లో అంతా ఎక్కడ ప్లేస్ మాకు మంచిగా అనిపించలేదు. డిన్నర్ చేశాక మళ్ళీ స్టార్ట్ అయ్యి అలా ఇంటికొచ్చేసామండి. అరౌండ్ నైట్ 12:30 అలా అయింది ఇంటికొచ్చేసరికి. అందరూ శ్రీశైలం చూడాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా నేను వీడియో చేశానండి. ఒక ఐడియా ఉంటుంది వెళ్ళని వాళ్ళకని. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా వీడియోని ఇంతసేపు చూసినందుకు, ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.